కేసీఆర్ జమానా డబుల్ ఖజానా. 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థికం రెట్టింపు. ప్రపంచంలోనే వేగంగా ఆర్థికాభివృద్ధి చెందిన ప్రాంతంగా తెలంగాణ రికార్డు. పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు అన్నింటా బేష్. ఆర్థికవేత్త సౌరభ్ ముఖర్జీ ప్రశంసలు. ఈయన సౌరవ్ ముఖర్జీ ఏమంటున్నాడు? గడిచిన 7 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక రంగం రెట్టింపు అయింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ఆర్థికాభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచింది. ఆర్థికాభివృద్ధి రేటులో ప్రపంచంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉన్నది. పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, శాంతి భద్రతలు తదితర అంశాల్లో రాష్ట్రం ఎంతో పురోగతి సాధించిందని చెప్పేసి సౌరభ్ ముఖర్జీ అనేటువంటి ఆర్థికవేత్త ప్రశంసలు కురిపించారు. కానీ మన కాంగ్రెస్ వాళ్ళకేమో రాష్ట్రం మొత్తం అప్లపాలు అయిపోయింది, రాష్ట్రం అంతా దివాలా తీసింది, మొత్తం పనికిరాకుండా అయిపోయిందని మన కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ప్రపంచ ఆర్థికవేత్తలు, ఈ ఆర్థిక రంగంలో నిపుణులు వీళ్ళేమో అద్భుతంగా డెవలప్ అయింది రాష్ట్రము, 7 ఏళ్లలో ఆర్థికంగా చాలా అభివృద్ధి అయింది అని చెప్పేది. ఆర్థికం అంటే ఎట్లా వస్తుంది? అభివృద్ధి ఉంటేనే ఆర్థికంగా బలపడతారు, పెట్టుబడులు వస్తేనే ఆర్థికంగా బలపడతారు. ఇక్కడ రాష్ట్రంలో అన్ని అంటే వ్యవసాయ రంగం కానీ, ఇటు ఐటీ రంగం కానీ, ఇటు ఉపాధి రంగం కానీ, అన్ని రంగాలు నీకు ముందుకు పోతేనే ఆర్థికంగా రాష్ట్రం పరిపుష్టిగా ఉన్నట్టు. అలాగనే సేము ఇప్పుడు చూడండి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేసీఆర్ ప్రభుత్వ పరిపాలన పైన కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా సత్యదూరం అని రోజుకోసారి బయటపడుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో బాగుపడ్డామని, తెలంగాణ వచ్చిన తర్వాత ఎక్కువ నష్టపోయామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యాలని తేటతెల్లమైంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ 100 ఏళ్ల అభివృద్ధిని సాధించిందని మరోమారు రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి సాధించిన ప్రాంతంగా తెలంగాణ నిలిచిందని ప్రముఖ ఆర్థిక నిపుణులు, మార్సిలస్ వ్యవస్థాపకుడు సీఈఓ సౌరభ్ ముఖర్జియా తేల్చి చెప్పారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ సాధించిన ఆర్థిక అభివృద్ధిని వేనోళ్ళ కొనియాడారాయన. ఈ రకంగా ఉన్నదన్నమాట. చూడండి, 2014-15లో 4.3 లక్షల కోట్లు ఉంటే మన జిఎస్డిపి, 2023-24కి 15.01 లక్షల కోట్లు జిఎస్డిపి ఉంది. అంటే ఎక్కడి 4 లక్షలు, ఎక్కడి 15 లక్షలు, ఎన్ని రెట్లు పెరిగింది చూడండి. ఏది ఈ 10 ఏళ్ళల్లో, 10 ఏళ్ళు కూడా కాదు, అంటే 14-15 చూసుకుంటే దాదాపు 8 ఏళ్ళల్లో 4 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్లకు పోయింది జిఎస్డిపి. తలసరి ఆదాయం కూడా చూడండి, 2014-15లో 1,03,000 రూపాయలు ఉండే ఏది తెలంగాణలో తలసరి ఆదాయం, ఒక్కొక్క తలసరి ఆదాయం. అదే 2023-24కి వచ్చేసరికి 3,56,564 రూపాయలకు చేరింది. అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది, 3-3.5 రెట్లు పెరిగింది. 243% పెరుగుదల ఉన్నది. ఇది 249% జిఎస్డిపి పెరుగుదల ఉన్నది. ఇక మూలధనం కూడా 2014-15లో 11,573 కోట్లు ఉంటే ఇప్పుడు 2023-24లో 78,611 కోట్లు ఉన్నది. అంటే 578% పెరుగుదల అయింది. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది కేసీఆర్ చేసినటువంటి ఆర్థిక అభివృద్ధి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం దీనికి రివర్సల్ చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళా 2014 మళ్ళీ సమైక్య పాలన ఆనాటి పాలన తెస్తాడు, ఆనాటి రోజులు అన్నాడు కదా, మళ్ళా ఆ పాలన ఆ రోజులు తెస్తానికి మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇవి అన్ని రాసిరు, చాలా అద్భుతంగా రాసిండ్రు. ఇలా పెరుగుదల, ఇట్లా స్థాపిత విద్యుత్తు కూడా అప్పుడెంత ఉంది, 9,000 మెగావాట్లు ఉంటే 19,000 మెగావాట్లు 2023-24 నాటికి అయింది. తలసరి విద్యుత్ వినియోగం కూడా 1,100 యూనిట్లు ఉంటే 2,300 యూనిట్లు అయింది. సాగు విస్తీర్ణం కూడా 1.5 కోట్ల ఎకరాల నుంచి 2.29 కోట్ల ఎకరాలకు వచ్చింది. ధాన్యం ఉత్పత్తి కూడా 91 లక్షల టన్నుల నుంచి 2 కోట్ల టన్నులకు పోయింది, మెట్రిక్ టన్నులకు 119% పెరుగుదల అయింది. రోడ్ల పొడవు కూడా 2014-15లో 92,215 కిలోమీటర్లు ఉంటే 23-24లో 140,555 కిలోమీటర్లకు పెంచారు. అంటే 52.42% పెరుగుదల అయింది. నిరుద్యోగులు కూడా ప్రతి 1000 మందికి, పట్టణ ప్రాంతాల్లో 94 మంది నిరుద్యోగులు ఉంటే 2023 నాటికి 73 మంది అయ్యారు. అంటే తగ్గుదల 28.76% తగ్గింది నిరుద్యోగ సమస్య తెలంగాణ బీఆర్ఎస్ హయాంలో. ఇక నీటిపారుదల సదుపాయము, నీటి రంగానికి సంబంధించి చూస్తే ఈ 14-15లో 78.18 లక్షల ఎకరాలు ఉంటే 2023-24 160 లక్షల ఎకరాలకు పెరిగింది. ఎక్కడ 78 లక్షలు, ఎక్కడ 160 లక్షలు, డబల్ అయింది, 105% పెరిగింది. ఇక ప్రతి 1000 మందికి నవజాత శిశువుల మరణాలు అప్పుడు 35 మంది ఉన్నారు ఏది 2014లో, ఇప్పుడు 21 మందికి వచ్చారు. తగ్గుదల 66% తగ్గింది. వైద్యంపై ప్రభుత్వం ఖర్చు చేసేది అప్పుడు 2,650 కోట్లు ఖర్చు చేస్తే 2019-20 నాటికి
303 కోట్లు ఖర్చు చేసింది. అటవీ విస్తీర్ణం కూడా పెరిగింది తెలంగాణలో. మాంసం ఉత్పత్తి కూడా పెరిగింది. మాంసం ఉత్పత్తి ఎంత 5 లక్షల టన్నులు ఉండే 14-15ల. 2023-24కి 10 లక్షల టన్నులు అయింది. డబుల్ అయింది. 100% పెరుగుదల అయింది. అటవీ విస్తీర్ణం కూడా 2014-15లో 80,400 హెక్టార్లు ఉంటే 2023-24లో 2,94,800 హెక్టార్లకు పెరిగింది. దాదాపు చాలా శాతం 266% పెరుగుదల అయ్యింది. ఏది అటవీ విస్తీర్ణంలో. అన్ని రంగాలలో ఇట్లా ఈ విధంగా పెరుగుదల వచ్చింది. సౌరభ్ ముఖర్జియా అంటాయని ఈ ముచ్చట్లన్నీ చెప్పింది. అసలు ఎవరైనా అంటే సౌరభ్ ముఖర్జియా ప్రఖ్యాత ఆర్థిక నిపుణులు, రచయిత. 1976లో జన్మించారు. పూర్వీకులది కోల్కతా. స్కూల్ కళాశాల విద్య మొత్తం లండన్లోనే పూర్తయిందంట. ఎకనామిక్స్లో మాస్టర్స్ పూర్తి చేసిన సౌరభ్ క్లియర్ క్యాపిటల్, మార్సిలస్ వంటి సక్సెస్ఫుల్ కంపెనీలను వ్యవస్థాపకులుగా ఉన్నారు. ఇండియాలోని అసోసియేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియో మేనేజర్స్కు వ్యవస్థాపక అధ్యక్షునిగాను వ్యవహరించారు. సెబీ, ఆర్బీఐ నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశాల్లో విలువైన సూచనలు అతి కొద్ది మందిలో ఈయన కూడా ఒకరుగా ఉంటారు అని చెప్తారు. ఆర్థిక సంస్కరణలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పలు పాలసీల్లో కూడా ఈయన పలు సూచనలు చేశారు. గురూస్ కియాస్ మోడర్న్ ఇండియాస్ మనీ మాస్టర్స్ అనేటువంటి ఒకటి, దాంతోపాటు పుస్తకము ది ఆన్ యూజువల్ బిలీనియర్స్ అని చెప్పేసి ఇంకొక పుస్తకము, కిస్ కంపెనీ మే ఇన్వెస్ట్ కర్నే అని చెప్పేసి ఏ కంపెనీలో పెట్టాలనేటువంటిది ఒక పుస్తకము, డైమండ్స్ ఇన్ ది డస్ట్ అని చెప్పేసి ఇంకొక పుస్తకము, షేర్ మార్కెట్ కా సక్సెస్ మంత్ర అని వంటి ఎన్నో పుస్తకాలు రచించారంట. ఇవన్నీ బెస్ట్ సెల్లర్స్గా నిలిచాయి. సౌరభ్ ఆయన అభిమానులు మనీ గురుగా ఆయనను పిలుస్తూ ఉంటారంట. సో ఇలాంటి ఆర్థికవేత్త తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయిందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ ఏవి కూడా మన కాంగ్రెస్ వాళ్ళకి కనపడవు.